ఒకసారి చెప్పరా? ఓకే. సో మనం ప్రీవియస్గా ఒక బిజినెస్ రూల్ రాస్తాం కదా, రెస్ట్ మెసేజ్ని ట్రిగర్ చేయడానికి. సో రెస్ట్ మెసేజ్ మనకి ట్రిగర్ అవుతుంది, ఇన్సిడెంట్ క్రియేట్ అవుతుంది. కానీ మనకి ఏమవుతుంది, మనం ఇన్సిడెంట్ ఫామ్లో కొన్ని మనం ఫీల్డ్స్ ఇస్తున్నాం కదా, ఈ కాలర్ కానీ షార్ట్ డిస్క్రిప్షన్ కానీ ఈ ఫీల్డ్స్ అనేవి ఆ ఇన్సిడెంట్లో మనకి పాపులేట్ అవ్వట్లేదు. ఏదైతే మనం ఇక్కడ టార్గెట్ లైక్ ఇక్కడ సెకండ్ సిస్టమ్ డెవ్ 2 అనుకోండి ఎగ్జాంపుల్. సో దానికోసం ఏంటంటే మనం ఇక్కడ ఒక బిజినెస్ రూల్లో మనం ఒక సో ఇక్కడ బిజినెస్ రూల్లో ఏం చేసామంటే డిఫైన్ చేసాం. ఈ బాడీ అనేది మనం ఇక్కడ ఇచ్చాం అనమాట. సో ఇక్కడ ఒక బాడీ వారి బాడీ అంటే ఒక ఎలాగా ఈ షార్ట్ డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ కాలర్ ఐడి షార్ట్ డిస్క్రిప్షన్ తీసుకున్నాము. ఈ కాలర్ ఐడి షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్స్ ఈ కరెంట్ రికార్డ్లో ఉన్నటువంటి కాలర్ ఐడి అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్స్ పాపులేట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ డిఫైన్ చేసాం బాడీ కాలర్ ఐడి. సో కరెంట్ డాట్ గెట్ డిస్ప్లే వాల్యూ ఆఫ్ కాలర్ ఐడి. సో ఏంటంటే కరెంట్ రికార్డ్ యొక్క కాలర్ ఐడి వాల్యూ వస్తుంది. అలాగే కరెంట్ రికార్డ్ యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ని తీసుకున్నాం అనమాట. సో తీసుకొని ఇక్కడ ఏం చేసాము, ఈ రిక్వెస్ట్ బాడీని ఏదైతే మనం ఈ రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాం కదా, ఈ రిక్వెస్ట్ బాడీని, సో దాన్ని మళ్ళీ జేసన్ ఫార్మాట్లోకి స్ట్రింగ్ఫై చేస్తుంది అనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ మనం క్రియేట్ చేసి చూద్దాము. సో ఇన్సిడెంట్ ఇది సిస్టంలో ఇన్సిడెంట్ ఫ్రమ్ dev1 అనుకున్నాం కదా, dev1 కాలర్ నేమ్ అని ఇచ్చాం. ఓకే, ఇది మనం ఇచ్చిన షార్ట్ డిస్క్రిప్షన్ కాలర్ తెచ్చుకున్నాం. సో సేవ్ చేస్తాం రికార్డ్. సో ఇప్పుడు ఏమవ్వాలి, ఏదైతే మనం సిస్టమ్ ఉందో అక్కడ మనకి విత్ కాలర్ ఐడి ఆ షార్ట్ డిస్క్రిప్షన్ సేమ్ ఉండాలి. సో జస్ట్ నో ఇప్పుడే క్రియేట్ అయింది రికార్డ్. సో ln reback and short description incident from the dev1 with caller సేమ్ ఉంది కదా. సో మనకి ఇక్కడ కాలర్ నేమ్ అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ కూడా మనం పాపులేట్ చేస్తున్నాం. లైక్ సేమ్ ఇన్సిడెంట్ సేమ్ రికార్డ్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు చూడండి dev1లో ఇన్సిడెంట్ నెంబర్ ఉంటుంది. సో యూజర్ ఏం చేస్తారు, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు ఏమైంది, సో ఏదైతే థర్డ్ పార్టీ సిస్టమ్ ఆర్ సమ్ అదర్ సిస్టంలో నాకు ఇన్సిడెంట్ క్రియేట్ అయిందో లేదో తెలియదు. సో ఇక్కడ మనకేంటి, ఒకటి స్టేటస్ కోడ్ లేదంటే సక్సెస్ అని రావచ్చు, లేదు నాకు ఆ ఇన్సిడెంట్ నెంబర్ కావాలి ఈ ఫామ్ మీద అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, సో ఈ ఫామ్ మీద మనకి ఒక ఫీల్డ్ని కాన్ఫిగర్ చేసుకుంటాం. లైక్ ఒక ఫీల్డ్ ఇందులో ఏంటంటే కొరిలేషన్ ఐడి అని ఒక ఫీల్డ్ ఉంటుంది. సో ఈ ఫీల్డ్ ఏంటంటే ఏదైనా థర్డ్ పార్టీ సిస్టమ్స్ కానీ అదర్ సిస్టమ్స్ నుంచి ఏదైతే నంబర్ రిక్వెస్ట్ కానీ ఏదైనా కానీ ఇన్సిడెంట్ కానీ సంబంధించినటువంటి నంబర్ అనేది ఫెచ్ చేస్తుంది అనమాట. సో ఫెచ్ చేసింది చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట.
సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ ఆ కొరిలేషన్ ఐడి యొక్క ఫీల్డ్ ని మనం ఈ ఇన్సిడెంట్ ఫామ్ మీదకి తీసుకుంటున్నాము. కొరిలేషన్ ఐడి. సో అది నేను ఓకే అండ్ సేవ్. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేశాను. సో ఈ సిస్టంలో నాకు ఈ ఫామ్ ఇన్సిడెంట్ నెంబర్ ఇది ఫామ్ మీద, కానీ అక్కడ థర్డ్ పార్టీ సిస్టంలో ఇన్సిడెంట్ క్రియేట్ అయింది, కానీ నాకు ఇన్సిడెంట్ నెంబర్ కూడా కావాలి ఇదే ఫామ్ మీద. సో ఇక్కడ మనకి ఆ ఇన్సిడెంట్ నెంబర్ అనేది ఈ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. సో అదేలాగా. సో దాన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ బిజినెస్ రూల్ రాసాం కదా, ఈ బిజినెస్ రూల్లో ని ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ రెస్పాన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిక్వెస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకి రెస్పాన్స్ బాడీ వస్తుంది, రెస్పాన్స్ స్టేటస్ వస్తుంది. సో రెస్పాన్స్ స్టేటస్ మనకి రెస్పాన్స్ JSON ఫార్మాట్లో ఉంటుంది కదా. సో ఆ ఫార్మాట్లో నుంచి మనం ఆ ఫార్మాట్లో అంటే వచ్చిన రెస్పాన్స్ నుంచి మనకు కావాల్సింది ఏంటి, ఇన్సిడెంట్ నంబర్ ఫీల్డ్ కావాలి. సో ఆ నంబర్ ఫీల్డ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో దానికి ఒక చిన్న కోడ్ ఉంటుంది. సో అది నేను ఆల్రెడీ రాసి పెట్టించాను, దాన్ని తీసుకుందాం. సో ఇక్కడ రిక్వెస్ట్ స్టేటస్ కోడ్ వచ్చిన తర్వాత సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక ఇఫ్ కండిషన్ ఇచ్చాము. సో ఇది స్టేటస్ కోడ్ 201 ఆర్ స్టేటస్ 200. సో 200 సక్సెస్ అవుతుంది, సక్సెస్ కోడ్, లేదా 201 అంటే రికార్డ్ క్రియేట్ అయింది. సో దాన్ని ఏం చేసామంటే ఈ JSON ఫార్మేట్లో వచ్చిన రెస్పాన్స్ని ఆబ్జెక్ట్ ఫార్మ్లోకి మార్చడానికి ఇక్కడ ఏంటంటే JSON.parse అని ఒక మెథడ్ యూజ్ చేసాం అనమాట. ఓకే, సో ఇక్కడ JSON.parse అనేది వచ్చినటువంటి JSON ఫార్మాట్లో ఉన్నటువంటి రెస్పాన్స్ని ఆబ్జెక్ట్ ఫామ్లోకి మారుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే పాస్డ్ అనే ఒక ఆబ్జెక్ట్ వేరియబుల్లోకి ఇనిషియేట్ చేసాము, డిక్లేర్. ఇక్కడ వచ్చినటువంటి ఈ రెస్పాన్స్ బాడీని తర్వాత మళ్ళీ మనకు కావాల్సింది ఏంటి, ఇన్సిడెంట్ నంబర్ మనం తీసుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఒక ఇన్సి నెంబర్ అనే వేరియబుల్ ఇచ్చి ఆ పాస్డ్ ఏదైతే రెస్పాన్స్ని పార్స్ చేసామో పార్స్డ్ డాట్ రిజల్ట్ డాట్ నంబర్. సో మనకు కావాలని నంబర్గా ఇన్సిడెంట్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి ఆ నెంబర్స్ని వేరియబుల్లోకి తీసుకున్నాం అనమాట. సో వచ్చిన తర్వాత మనకి ఇన్సిడెంట్ నెంబర్ వచ్చింది. ఇన్సిడెంట్ నెంబర్ వచ్చిన తర్వాత మనకి కరెంట్ ఉన్న ఏదైతే ఆ ఫామ్ యొక్క కోరిలేషన్ ఐడి ఒక ఫీల్డ్ ఉంది కదా, ఆ ఫీల్డ్లోకి రావాలి. సో అక్కడ అందుకే ఏం చేసామంటే ఈ కరెంట్ డాట్ కోరిలేషన్ ఐడి ఈక్వల్ టు ఆ ఇన్సిడెంట్ నెంబర్తో మనము పాపులేట్ చేయడానికి సో కరెంట్ డాట్ కోరిలేషన్ ఐడి ఈక్వల్ టు ఇన్సిడెంట్ నెంబర్ అని ఇచ్చాము. సో ఇన్సిడెంట్ ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి ఏదైతే ఇన్సిడెంట్ నెంబర్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసామో ఆ ఇన్సిడెంట్ నెంబర్ వస్తుంది. వచ్చిన తర్వాత రికార్డ్ని అప్డేట్ చేసాము. ఓకే, సో సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేద్దాం. ఒక ఇన్సిడెంట్
నెట్టింగ్ కొలేషన్ ఐడి నేను ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఇన్సిడెంట్ మనకి ఈ ఫామ్ యొక్క ఇన్సిడెంట్ నంబరు ఇది. అంటే సో మనం ఇక్కడి నుంచి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసాము. సో ఇక్కడ చూసారా కోరిలేషన్ ఐడి. సో ఏదైతే థర్డ్ పార్టీ సిస్టంలో ఉందో మనకి ఈ ఇన్సిడెంట్ నంబర్ అంటే ఇన్సిడెంట్ క్రియేట్ అయింది. సో విత్ ఈ ఇన్సిడెంట్ నంబర్ కూడా ఇక్కడ వచ్చింది. సో మనకి ఏంటంటే మనం ఓకే సో ఇన్సిడెంట్ క్రియేట్ అయింది సో అండ్ సో ఇన్సిడెంట్ నెంబర్ అని మనం తెలుసుకోవచ్చు. సో కన్ఫర్మేషన్ కోసం మనం చెక్ చేసుకుందాం ఒకసారి జస్ట్. సో 610 ఇన్సిడెంట్స్ రిఫ్రెష్. సో చూసారా ఇక్కడ కూడా ఇది 610. ఓకే, సో ఇలాగా మనం ఇన్సిడెంట్ కోరిలేషన్ ఐడి సో ఈ ఫీల్డ్ యూజ్ చేసుకొని మనము ఇక్కడ ఏంటంటే ఏదైతే ఇన్సిడెంట్ క్రియేట్ అవుతుందో ఆ ఇన్సిడెంట్ నంబర్ని కూడా మనము ఇక్కడ పాపులేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది రెస్ట్ మెసేజ్ యూజ్ చేసి మనం సర్వీస్ నౌ టు సర్వీస్ నౌ ఇంటిగ్రేట్ చేసుకున్నాం. లైక్ ఇప్పుడు dev1 సిస్టంలో మనం ఏదైతే ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తున్నామో సేమ్ అదే dev2 సిస్టంలో క్రియేట్ అవుతుంది. సో ఏదైతే dev2లో ఇన్స్టెన్స్లో మనకి క్రియేట్ అయిన ఇన్సిడెంట్ నంబర్ని కూడా ఇక్కడ dev1లోకి మనము పాపులేట్ చేసుకున్నాం. ఓకే, సో ఇది పోస్ట్ మెథడ్. అలాగే ఒకసారి మనం మనకి ఇంకా గెట్ మెథడ్ ఉంది. సో అనదర్ మెథడ్ గెట్ మెథడ్ ఇది ఏంటంటే మనకి రికార్డు రిట్రీవ్ చేయడానికి రెస్ట్ ఏపీఐ ఎక్స్ప్లోరర్ అనేది ఒక ఇంటర్నల్గా ఉన్నటువంటి టూల్. సో ఇది దీన్ని యూజ్ చేసుకొని సో మనం ఏదైతే లైక్ రెస్ట్ మెసేజ్ క్రియేట్ చేయాలనుకున్నాం ఆ రెస్ట్ మెసేజ్ని ఇక్కడ మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో లైక్ ఇది సర్వీస్ నౌ ఇంటర్నల్ టూల్ సో ఎక్స్టర్నల్ టూల్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం రిట్రీవ్ రికార్డ్ ఆప్షన్ ఉన్నప్పుడు గెట్ రికార్డ్. సో ఇక్కడ మనకు కావాల్సింది టేబుల్ నేమ్ అండ్ సిస్ ఐడి కావాలి. అండ్ మనకి ఒక పర్టికులర్ సిస్ ఐడి కావాలి. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే సిస్ ఐడి ఒక ఫీల్డ్ కావాల్సి నంబర్ అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ అండ్ కలర్ ఓన్లీ నాకు కావాలి. దెన్ సెండ్. సో 200 ఓకే అండ్ ఇన్సిడెంట్ నెంబర్ 078. సో ఇదైతే అంటే ఇక్కడ మనకి సిస్ ఐడి ద్వారా పర్టికులర్ రికార్డ్ని రిట్రీవ్ చేయొచ్చు. సో దీనికి మనము రెస్ట్ మెసేజ్ ఎలా క్రియేట్ చేస్తాము? రెస్ట్ మెసేజ్ outbound. సో యాక్చువల్లీ ప్రీవియస్గా మనం ఒక పోస్ట్ మెథడ్ క్రియేట్ చేసాం కదా, అందులోనే నేను ఏంటంటే ఇక్కడ ఒక గెట్ మెథడ్ని కూడా ఒక రెస్ట్ మెసేజ్ క్రియేట్ చేసాము. సో http మెథడ్ గెట్. సో ఎండ్ పాయింట్ టేబుల్ నేమ్
అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మీకు మనకి సిస్ ఐడి తెలియదు. సో నేనేం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ సో ఒక ఇన్సిడెంట్ నంబర్ ఇవ్వాలను ఇన్సిడెంట్ నెంబర్ ద్వారా ఏదైతే ఇన్సిడెంట్ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలని అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇన్సిడెంట్ నెంబర్ డైనమిక్గా తీసుకుంటున్నాను అనమాట. లైక్ ఇది ఏంటంటే మీరు ఏ ఇన్సిడెంట్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు అనమాట. లైక్ మనకి యాక్చువల్లీ ఎండ్ పాయింట్ ఎలా ఉంది ఇంతకు ముందు. సో ఇది యాక్చువల్లీ మనకి నార్మల్ బేస్ ఎండ్ పాయింట్ అనుకోండి. సో ఇక్కడ మనకి గెట్ మెథడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి గెట్ మెథడ్లో మనము డైనమిక్గా ఒక ఇన్సిడెంట్ నంబర్ ఇచ్చి ఫెచ్ చేయాలనుకుంటున్నాం. దానికి ఏం చేయాలంటే ఇన్సిడెంట్ నంబర్ తర్వాత క్వశ్చన్ మార్క్ అండ్ నంబర్ ఈక్వల్ టు ఈ $sign అండ్ నంబర్ అండ్ సిస్పమ్ అండర్స్కోర్ డిస్ప్లే వాల్యూ ఈక్వల్ టు ట్రూ. సో ఇక్కడ మీరు చూసారు. ఓకే, క్లోజ్ చేసాం ఇది. సో ఇక్కడ మనం గెట్ మెథడ్లో ఇన్సిడెంట్ అండ్ సిస్ ఐడి ఇచ్చాము. సో సెండ్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఎండ్ పాయింట్ చూసినట్టయితే చూసారా, ఎండ్ పాయింట్ టేబుల్ నేమ్ ఇన్సిడెంట్ తర్వాత సిస్ ఐడి ఉంది. సో ఆ సిస్ ఐడి ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం అంటే డైనమిక్గా ఇస్తున్నాం నంబర్. ఓకే, సో అండ్ దెన్ సపోజ్ థర్డ్ సిస్టంలో ఇప్పుడు మనం ఇన్సిడెంట్ నంబర్ 610. ఓకే, సో ఈ రికార్డ్ డీటెయిల్స్ కావాలి నాకు. ఇక్కడ మనం రెస్ట్ మెసేజ్లో జస్ట్ ఇక్కడ వేరియబుల్ సబ్స్టిట్యూషన్లో టెస్ట్ వాల్యూ ఇస్తున్నాను నేను. టెస్టింగ్ పర్పస్ నేను ఇక్కడ ఒక మన ఇన్సిడెంట్ నెంబర్ ఇస్తున్నాను. సో ఈ టెస్ట్ చేయండి. సో 200 మీన్స్ సక్సెస్ అండ్ రెస్పాన్స్ మనకు వచ్చింది. ఈ రెస్పాన్స్ కోడ్. సో ఈ రెస్పాన్స్లో ఇన్సిడెంట్ నంబర్ ఉంది. అలాగే మీ షార్ట్ డిస్క్రిప్షన్ ఏముందో చూడాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే, సో షార్ట్ డిస్క్రిప్షన్ చూసారుగా, పాపులేటింగ్ కోరిలేషన్ ఐడి. సో సేమ్ కదా. సో ఇలాగా మనం ఈ గెట్ మెథడ్ యూస్ చేసుకొని రికార్డ్ యొక్క డీటెయిల్స్ని మనం ఫెచ్ చేయొచ్చు. సో ఇది గెట్ మెథడ్. ఓకే అండి, అదండి ఈ సెషన్ వరకు అయితే ఈ సెషన్ ఇదండి. ఓకేనండి.
గెట్ మెథడ్ యూజ్ చేసుకుని నెక్స్ట్ రిమైనింగ్ బిజినెస్ కూడా రన్ చేసాము, అంతే కదండి? సేమ్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ గెట్ మెథడ్ అంటే మనకి డీటెయిల్స్ కావాలి కదా. సో లైక్ ఈ గెట్ మెథడ్ని కూడా మీరు ట్రిగ్గర్ చేయాలనుకుంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ ఫామ్లో మనకి ఇక్కడ ఎందుకని జస్ట్ ఇప్పుడు మనం ఒక యూఐ యాక్షన్ లైక్ ఇలాగ ఒక బటన్ క్రియేట్ చేసుకొని జస్ట్ లైక్ గెట్ డీటెయిల్స్ అని మనం ఇచ్చామనుకోండి. సో అది క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఆ ఇన్సిడెంట్ డీటెయిల్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. సో అది ఒక కస్టమ్ ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ అది ఆ, ఈ ఫామ్ ఏదంటే దీనికి మళ్ళీ యూఐ బటన్ అవన్నీ యూఐ యాక్షన్ అవన్నీ బ్యాక్ ఎండ్ లో చేయాలి మనము. ఓకే. ఓకే. సో సింపుల్ గా అంటే ఒక ఏదైనా మనం ఫ్రీ వెదర్ యాప్ ఉంది అనుకోండి, చూసాం అనుకోండి అక్కడ లైక్ మనం అక్కడ టెస్ట్ చేయొచ్చు గెట్ డీటెయిల్స్. ఓకే. దీనికి యాడ్ చేసుకోవచ్చండి వెదర్ యాప్? యా మన చేయొచ్చు మనం అది కూడా అంటే దీనికి కాదు, అంటే విడిగా మనం అంటే ఇందులోనే మనం ఒక కస్టమ్ టేబుల్ క్రియేట్ చేసుకొని కొన్ని ఒక ఫీల్డ్స్ కొన్ని ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని ఆ టేబుల్ కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేసుకొని సో ఆ విధంగా కూడా మనం టెస్ట్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో చూద్దాం అది కూడా నెక్స్ట్ క్లాస్ ఏం అంటే చేస్తున్నారు? ఒక టేబుల్ క్రియేట్ చేసి ఎలా చేద్దాం. నెక్స్ట్ క్లాస్ ఏం చేద్దాం? నెక్స్ట్ వచ్చేసి సో ఇది రెస్ట్ మెసేజ్లో మనము పోస్ట్ మెథడ్ చూసాము, గెట్ మెథడ్ చూసాము. లైక్ ఏదైనా ఒక ఫ్రీ ఏపీఐ తీసుకొని ఆ ఏపీఐ అంటే ఫ్రీ ఏపీఐస్ ఉంటాయి కదా. సో ఆ ఏపీఐస్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే ఒక కస్టమ్ టేబుల్ ఒకటి క్రియేట్ చేద్దాము. ఆ టేబుల్ నుంచి ఈ మెథడ్స్ గెట్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం, టెస్ట్ చేద్దాం. ఓకేనండి.